2020-21 సంవత్సరంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం మనం. వీళ్ళు 75 కొన్నారు. అది ఏడ్చుకుంటా తుడుచుకుంటా తడిచిపోయి అందులో తరుగు పెట్టి నానా గోసపెట్టి క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల్ని గోసపెట్టి కొన్న 75కు ఈ అందానికి ఇంకా పేపర్లో ఫుల్ పేజ్ హ్యాడ్లట. అసలు మీకంటే ఎక్కువ 92 లక్షలు కదా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నది. 92 లక్షలు కొన్న మనం ఆ రోజు. వీళ్ళు 75 కొనలే, దానికి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఎవరు కనీసం జనం ఏమని అనుకుంటారని కొద్దిగానే ఉండాలనా వద్దా? ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటుండు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు, గా వడ్లు లాబట్టే తెలివి లేదు, ఈ మొఖానికి బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వే ఉండాలి ఇంత 2 ఏళ్లు. నువ్వు గిట్ట 5 ఏళ్లు ఉంటే మళ్ళా 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మొలకెత్తది. ఇడిగా కథమైపోతుంది. ఇంకా మాట్లాడతాడు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్ట. ఇంకా సంచులెత్తురా అంటే శాత కాదు కానీ జెండా గద్దెలు కూలగొడతారట. నువ్వు కూలగొట్టా అంటే మేమేం చేతులు కట్టుకొని ఉంటాం అనుకుంటున్నావా? మాకు కూడా తెలిసి ఎట్లా సమాధానం ఇవ్వాలి. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే హమ్ చోడ్తే క్యా. నీకే ఉన్నది ఆ మాటలు మాట్లాడు, మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి.